నమస్కారం ఎస్ న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా ఎస్ ఛానల్ ప్రేక్షకులకు కనుమ శుభాకాంక్షలు. విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తులు. వేకువ నుండే భక్తులు క్యూ లైన్ లో బారులు తీరిన వైనం. సంక్రాంతి తర్వాత ఊపందుకోనున్న టిట్కో ఇళ్ల నిర్మాణం. 460 కోట్ల చెల్లింపులకు కసరత్తులు. సంక్రాంతి ఉత్సవాల్లో చివరి రోజైన కనుమ పండుగ సందర్భంగా చికెన్ మటన్ ధరలకు రెక్కలు. అధిక సంఖ్యలో కొనుగోలు చేస్తున్న కొనుగోలుదారులు. నగర ప్రజలకు ఎస్ ఛానల్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన ఎస్ ఛానల్ యాజమాన్యం దివి ఉమామహేశ్వరరావు. ఎస్ ఛానల్ ప్రేక్షకులకు, కేబుల్ ఆపరేటర్లకు, సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, సెంట్రల్ నియోజకవర్గ ప్రజానీకానికి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఆ భగవంతుని దయతో అందరూ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో తొలతూగాలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటూ మీ దివి ఉమామహేశ్వరరావు, రాష్ట్ర బీసీసీఎల్ ఉపాధ్యక్షుడు. విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు వేకువనే పవిత్ర కృష్ణానదిలో స్నానమాచరించి అనంతరం శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా స్కూళ్లకు, కాలేజీలకు సెలవు కావడంతో ఇతర ప్రాంతాల నుండి భక్తులు విజయవాడ ఇంద్రకీలాద్రికి అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. వేకువ నుండి భక్తులు క్యూ లైన్ లో బారులు తీరారు. శివాలయంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో మకర జ్యోతి దర్శనం కన్నుల పండుగగా జరిగింది. భక్తులు విశేష సంఖ్యలో మకర జ్యోతి రూపంలో దర్శనమిచ్చిన అయ్యప్పను దర్శించుకుని తరించారు. శబరిమల తరహాలో మకర సంక్రాంతి సందర్భంగా అయ్యప్ప జ్యోతి దర్శనం ఏర్పాటు చేసినట్లు దేవస్థానం ఈవో నటరాజ్ షణ్ముఖం తెలిపారు. అయ్యప్ప ఆలయం ప్రధాన అర్చకుడు కె మురళీధర్ నంబూద్రి ఆధ్వర్యంలో కేరళ సాంప్రదాయ పద్ధతిలో జ్యోతి దర్శనం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారన్నారు. పాతబస్తీ శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం పాత శివాలయం ఉపాలయమైన శ్రీ అయ్యప్ప స్వామివారి సన్నిధిలో మకర సంక్రాంతి సందర్భంగా మకర జ్యోతి దర్శనం కార్యక్రమాన్ని నిర్వహించారు. అయ్యప్ప జ్యోతి దర్శనం చేసుకోవటానికి భక్తులు ఆలయానికి పోటెత్తారు. ఆలయ ప్రాంగణమంతా అయ్యప్పల శ్రవణ ఘోషతో మారుమ్రోగింది. కేరళ సాంప్రదాయంలో జ్యోతి దర్శనం కేవలం ఈ దేవస్థానంలో మాత్రమే నిర్వహించిన కారణంగా అధిక సంఖ్యలో భక్తులు జ్యోతి దర్శనం కోసం తరలివచ్చారు. జ్యోతి వెలిగించినప్పుడు భక్తులు చేసిన అయ్యప్ప శరణ ఘోషతో ఆలయం మారుమ్రోగిపోయింది. అయ్యప్పకు పూజలు నిర్వహించిన అనంతరం ప్రధాన అర్చకుడు కె మురళీధర్, ఈవో నటరాజ్ షణ్ముఖం, కమిటీ చైర్మన్ మధు తదితరులు జ్యోతిని వెలిగించారు. జ్యోతిని వెలిగించినప్పుడు భక్తులు చేసిన అయ్యప్ప శరణ ఘోషతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. ఉదయం స్వామి అయ్యప్పకు నెయ్యాభిషేకం, ప్రత్యేక అలంకారం, ప్రత్యేక హోమాన్ని నిర్వహించారు. దేవస్థానం ఈవో నటరాజ షణ్ముఖం మాట్లాడుతూ అయ్యప్ప సన్నిధిలో గత 14 సంవత్సరాలుగా మకర సంక్రాంతి సందర్భంగా అయ్యప్ప జ్యోతి వెలిగించడం సాంప్రదాయంగా కొనసాగుతుందన్నారు. కేరళ అయ్యప్ప సన్నిధిలో జరిగే సాంప్రదాయ పద్ధతిలో అయ్యప్ప పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విచ్చేసిన భక్తులకు దేవస్థానం సిబ్బంది ప్రసాదాలను అందజేశారు. పదకొండు గంటల వరకు స్వామివారికి నెయ్యభిషేకం, అనంతరం మధ్యాహ్న పూజ, సాయంత్రం దీపారాధన, 6:40 నిమిషములకు జ్యోతి దర్శనం ఇక్కడ కేరళ సంప్రదాయ ప్రకారం కలిగించడం జరిగింది. ఈయో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు నటరాజ్ షణ్ముఖం గారు, చైర్మన్ మధుస్వామి గారు, బొమ్మ మధు గారు, కమిటీ సభ్యులు అందరూ కూడా పాల్గొన్నారు. భక్తులు చాలా మంది పాల్గొన్నారు. స్వామి శరణమయ్యప్ప. అందరికీ అయ్యప్ప స్వామి వారి ఆశీస్సులు ఉంటుంది.
ఈ జ్యోతి దర్శనం అయ్యప్ప స్వామివారు ఈ రోజు మకర సంక్రమ రోజు పులిమేట్లు అయ్యప్ప స్వరూపంగా అక్కడ జ్యోతి దర్శనలు కనపడతాయి స్వామి. ఆంధ్ర శబరిమలగా పేరుగాంచిన జక్కంపూడి అయ్యప్ప ఆలయంలో మకర జ్యోతి దర్శనానికి భక్తులు పోటెత్తారు. తొలుత అయ్యప్ప స్వామికి విశేష పూజలు నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుంచి మకర జ్యోతి దర్శనం కోసం వందల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తజనం ముక్తకంఠంతో స్వామి శరణమయ్యప్ప అంటూ నినాదించారు. దేశంలో ఒక్క కేరళలో శబరిమలై మాత్రమే జ్యోతి దర్శనం జరుగుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి కృష్ణా జిల్లా జక్కంపూడిలో వెలిసిన అయ్యప్ప స్వామి సన్నిధిలో మకర జ్యోతి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వివిధ రకాల పుష్పాలతో అయ్యప్పకు అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయానికి అభిముఖంగా ఉన్న కొండపై జ్యోతి దర్శనం చేసుకున్నారు. మకర జ్యోతి దర్శనం సమయంలో భక్తులు అయ్యప్ప శరణ ఘోషతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. శబరిమల ఆలయ నమూనా కొలతలతో జక్కంపూడి అయ్యప్ప ఆలయాన్ని నిర్మించారు. మకర జ్యోతి దర్శనం కూడా శబరిమల తరహాలో ఇక్కడ కొండపై నుంచి ఏర్పాటు చేశారు. వందల సంఖ్యలో భక్తులు జ్యోతిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. హైకోర్టు కాదన్నా పోలీసులు వద్దన్నా ఆగలేదు. బరి తెగించారు. క్రికెట్ స్టేడియాలను తలపించేలా బారులు విరిశాయి. కోళ్లకు కత్తులు కట్టారు. పందెం రాయుళ్ల పంతాలలో పోటీలు పోటెత్తాయి. ఎక్కడికక్కడ బరుల్లో పుంజులు హోరాహోరీగా పోరాడాయి. అటు పందాల పక్కనే గుండాల ఆటలు జోరందుకున్నాయి. లక్షలకు లక్షల పందాలతో హోరాహోరీగా సాగాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జిల్లాల్లో 2 రోజుల్లో 3000 బరులపైనే వెలిశాయి. కోడి పందాలకు హైకోర్టు అనుమతి నిరాకరించినా బరి తెగించి ఆడేశారు. అయినా ఏ ఒక్కరూ అటువైపు కన్నెత్తి చూడలేదు. ఎక్కడా వెనక్కు తగ్గలేదు. చివరి శ్వాస వరకు పోరాడాయి. వేలాది పుంజులు బరిలోనే ప్రాణాలు విడిచాయి. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జిల్లాల్లో తొలి రోజు కోడి పందాలు గుండాటలు హోరెత్తాయి. జిల్లా వ్యాప్తంగా దాదాపు 410 చోట్లకు పైగా బరులు వెలిశాయి. ఒక్కో బరిలో 10 లక్షల నుంచి 25 లక్షల వరకు లావాదేవీలు జరిగాయి. తొలి రోజు 100 కోట్లకు పైగా పందాలు, ఇతర బెట్టింగ్లు జరిగాయి. ఒక్కో బరి వద్ద 3 నుంచి 4 పదుల సంఖ్యలో గుండాట బోర్డులతో వ్యాపారం జరిపారు. ప్రధానంగా ఈడుపుగల్లు, ఆగిరిపల్లి, గన్నవరం, ప్రసాదంపాడు, విజయవాడ రూరల్ మండలాల్లో కోట్లాది రూపాయల వరకు కోడి పందాలు, గుండాట వ్యాపారం జరిగింది. బరుల్లో భారీ షామియానాలు, మైక్ సెట్లు, ఫెన్సింగ్ ఏర్పాటు చేసి మరీ పందాలు నిర్వహించారు. జిల్లాల్లో ఆ చివరి వరకు భారీగా పందాలు జరిగాయి. టీడీపీ, జనసేన నేతలు ఎవరికి వారు పోటాపోటీగా బరులు నిర్వహించి పందాలు ఆడించారు. పోలీస్ యంత్రాంగం మామూలు మత్తులో అటువైపు కన్నెత్తి చూడలేదు. సంక్రాంతి ఉత్సవాలలో చివరి రోజైన కనుమ పండుగ సందర్భంగా చికెన్, మటన్ ధరలకు రెక్కలు వచ్చాయి. చికెన్, మటన్ కొనుగోలు చేసేందుకు కొనుగోలుదారులు అధిక సంఖ్యలో దుకాణాల వద్దకు వచ్చి వీటిని కొనుగోలు చేశారు. బంధువులు, అతిథులు తదితరులను ఇంటికి పిలిచి విందు ఇస్తున్నారు. ప్రత్యేకంగా విందులో చికెన్, మటన్ జోడిస్తున్నారు.
3 రోజుల పాటు కొనసాగే సంక్రాంతి సంబరాల్లో ఆఖరి రోజున విందు వినోదాలకు పెద్దపీట వేస్తారు. ముఖ్యంగా మాంసాహారులు చికెన్, మటన్ వంటి ఆహారాలు తీసుకునేందుకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ నేపథ్యంలో విజయవాడ నగరంలో కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. అన్ని దుకాణాల్లో కొనుగోలుదారులు వీటిని కొనుగోలు చేయటం కనిపించింది. గతంలో కంటే పండుగ సందర్భంగా వీటి ధరలకు రెక్కలు వచ్చాయి. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో వ్యాపారస్తులు వీటిని అధిక ధరలకు అమాంతం పెంచారు. కిలో చికెన్ కు అదనంగా 100 రూపాయలు పెంచారు. కొనుగోలుదారులు కూడా అధిక ధరలను పట్టించుకోకుండా వీటిని కొనుగోలు చేయటం కనిపించింది. సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు, పేకాట తదితర శిబిరాల వద్ద పెద్ద సంఖ్యలో ఫుడ్ స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. ఈ స్టాళ్లలో చికెన్, మటన్ తో తయారు చేసిన వాటిని పందెం రాయిళ్లు అధిక సంఖ్యలో కొనుగోలు చేయటం జరిగింది. ప్రత్యేకంగా ఈ శిబిరాల వద్ద ఏర్పాటు చేసిన భోజనాల్లో కూడా చికెన్, మటన్ తో తయారు చేసిన వంటకాలు అందుబాటులో ఉంచారు. మాంసాహార వంటకాలతో ప్రతి ఇల్లు గుమగుమలాడాయి. తెలుగు పండుగల్లో అతిపెద్ద పండుగ సంక్రాంతి. ఈ సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణవాసులు పల్లెబాట పట్టారు. పండుగ 2వ రోజుకు చేరుకున్న ప్రయాణికుల రద్దీ ఏమాత్రం తగ్గలేదు. బస్సులు, ట్రైన్లు మాత్రమే కాకుండా ప్రైవేట్ వాహనాలు ఎన్నో ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. ప్రధాన రహదారుల్లో ప్రయాణికులు ట్రాఫిక్ అంతరాయంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే కొంతమంది మొదటి రోజు తమ సొంత ఊరికి రాలేక 2వ రోజున వస్తుంటే, మరికొంతమంది తమ ఉద్యోగాలకు సెలవులు లేక పట్టణాలకు బయలుదేరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసినప్పటికీ ప్రయాణికులకు ఇబ్బందులు తప్పటం లేదు. పెరుగుతున్న చలిపులికి భయపడుతున్న విజయవాడ వాసులు చలి నుంచి తమను కాపాడుకునేందుకు ఉన్ని దుస్తులను ఆశ్రయిస్తున్నారు. దీంతో విజయవాడలో స్వెట్టర్లకు డిమాండ్ పెరుగుతుంది. గాంధీనగర్, సాంబామూర్తి రోడ్లో ఏర్పాటు చేసిన స్వెట్టర్ల దుకాణాలు రద్దీ జోరుగా అమ్మకాలు సాగుతున్నాయి. హేమంత్ ఋతువు ప్రభావంతో రోజురోజుకి చలి తీవ్రత పెరుగుతుంది. దీంతో చలి నుంచి రక్షించుకునేందుకు నగరవాసులు స్వెట్టర్లను కొనుగోలు చేయడం పట్ల ఆసక్తి చూపుతున్నారు. సాంబామూర్తి రోడ్లో సుమారు 20 వరకు స్వెట్టర్ల మీద దుకాణాలు ఉన్నాయి. సంవత్సరం మొత్తంలో చలికాలం ప్రారంభం నుండి ఫిబ్రవరి చివరి వరకు మాత్రమే ఈ దుకాణాలు ఉంటాయి. కొంతమంది డిబెట్లను ప్రతి ఏటా శీతాకాలంలో నగరవాసులకు ప్రత్యేకంగా స్వెట్టర్లు అమ్ముకునేందుకు మాత్రమే వస్తుంటారు. కార్పొరేషన్ సహకారంతో డ్రైవర్స్ కాల్వ వెంబడి దుకాణాలు ఏర్పాటు చేసుకుని ఉన్ని దుస్తులను విక్రయిస్తుంటారు. వీటిని వలన దుకాణాలు పిలుస్తాయి. ఈ దుకాణాల్లో చిన్నారుల నుండి వృద్ధుల వరకు ఉపయోగపడే స్వెట్టర్లు, మఫ్లర్స్, సాక్స్లు, క్యాప్లు, బ్లౌజెస్, జర్కిన్లు, రగ్గులు తదితర వాటిని విక్రయిస్తారు. చలిని తట్టుకునేందుకు ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. నగరవాసులు వీటిని కొనుగోలు చేయడం పట్ల ఎక్కువ శాతం ఆసక్తి చూపుతున్నారు. స్వెట్టర్లు 300 రూపాయల నుండి 1000 రూపాయల వరకు ఉన్నాయి. రంగులు కూడా అన్ని వర్గాల ప్రజలకు ధరలు అందుబాటులో ఉన్నాయి. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అమ్మకాలు బాగా ఉంటాయని ఇక్కడ వ్యాపారస్తులు తెలిపారు. టిబెట్, నేపాల్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో వీటిని కొనుగోలు చేసి విజయవాడ నగరంలో విక్రయిస్తామని ఈ వ్యాపారస్తులు తెలిపారు. చిన్నారులు ఆకర్షించే విధంగా ప్యాంట్లు, షర్ట్, క్యాప్, సాక్స్ ఇవన్నీ ఒక సెట్గా వస్తాయని, అదే విధంగా విక్రయిస్తామన్నారు. అన్ని వర్గాల ప్రజలకు చలికాలంలో ఉపయోగపడే స్వెట్టర్లను కొద్దిపాటి లాభం కలుపుకొని అమ్ముతున్నట్లు వారు తెలిపారు. సంక్రాంతి తర్వాత టిట్కో ఇళ్ల నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. వైకాపా సర్కార్ అస్తవ్యస్తంగా వదిలేసిన పనుల్ని పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం గుత్తేదారులతో సంప్రదింపులు జరిపింది. 2016-19 మధ్య తెదేపా ప్రభుత్వం చేపట్టిన టిట్కో గృహాల్ని జగన్ 5 ఏళ్లు పూర్తి చేయకుండా లబ్ధిదారుల్ని ఇబ్బంది పెట్టారు. కొన్ని గృహ సముదాయాల్లో మౌలిక సదుపాయాలు కల్పించకుండానే ఎన్నికల ముందు కొంతమందికి గృహాల్ని అప్పగించి పూర్తయినటువంటి హడావుడి చేశారు. పైగా చేసిన పనులకు గుత్తేదారులకు 820 కోట్ల బిల్లులు చెల్లించకుండా పెండింగ్ పెట్టారు. ఇప్పుడు అసంపూర్తి నిర్మాణాలతో పాటు మౌలిక సదుపాయాల పనుల్ని కూడా పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ముందుగా గుత్తేదారులకు భరోసా కల్పించేలా 460 కోట్ల చెల్లింపునకు కసరత్తు చేస్తుంది. విజయవాడ నగరంలో సరికొత్త సాంకేతిక సాయంతో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెడుతున్నట్లు ట్రాఫిక్ డీసీపీ కృష్ణమూర్తి నాయుడు తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణపై హైకోర్టు ఆదేశానుసారం వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని తెలిపారు. హెల్మెట్ లేకుండా రోడ్డుపై ప్రయాణం చేస్తే కఠినమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ట్రాఫిక్ డీసీపీగా అందరికీ కూడాను రిక్వెస్ట్ అనుకోండి, లేకపోతే అది హెచ్చరిక అనుకోండి. మీ పిల్లల్ని కానీ, మీ భర్తలను కానీ, లేకపోతే ఎవరైనా అమ్మాయిలు కానీ వితౌట్ హెల్మెట్ పంపించవద్దు ట్రాఫిక్లోనికి. అది మీ ప్రాణహాని. కాబట్టి దాన్ని అవాయిడ్ చేయాలంటే ఖచ్చితంగా కూడా మీరు ట్రాఫిక్లోన రోడ్డు మీదకి వచ్చిన తర్వాత
ఖచ్చితంగా రైడ్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు, టూ వీలర్ రైడ్ చేసిన వాళ్ళు హెల్మెట్ని తప్పనిసరిగా వాడండి. మిగతా మీ బంధువులు ఎవరు వెళ్తున్నా, మీ పిల్లలు వెళ్తున్నా, మీ తల్లిదండ్రులు వెళ్తున్నా అందరికీ కూడా అదే హెచ్చరిక చేయండి. చిన్నలు అయితే పెద్దవాళ్ళకి చెప్పండి, పెద్దవాళ్ళు అయితే చిన్నవారికి చెప్పండి. మొత్తం మీద అందరూ కూడా హెల్మెట్ని మాత్రం ధరించండి. తర్వాత కోర్టు వారు కూడా, గౌరవ హైకోర్టు వారు కూడాను ఈ రకమైన వారికి కొంత జాగ్రత్తలు చెప్పి వాళ్ళని జాగ్రత్త పనులు చేసి వాళ్ళు ఇంకా యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా కూడా మన సిటీలోన ఒక 40% వరకు ట్రాఫిక్లోన వీళ్ళు వాడుతున్నారు, కానీ మిగతా 60% ఇంకా వాడటం లేదు. అది నిర్లక్ష్యమో తెలియదు, లేకపోతే అజాగ్రత్తో తెలియదు, లేకపోతే ట్రాఫిక్ రూల్స్ వైలేట్ చేస్తే ఏమవుతుందని తెలియదు. కానీ ఇది మాత్రం పనికిరాదు. మరొకసారి చెప్తున్నాం, మీరు ఖచ్చితంగా హెల్మెట్లు వాడండి. చాలా వరకు మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తాం, చాలా వరకు కూడా రైడ్లు చేస్తున్నాం. మీకు అన్ని విషయం తెలుసుండి కూడా పోలీసు వారికి ఇదే పని మీద పెట్టడం, తర్వాత పోలీసు వారు మమ్మల్ని అడ్డగిస్తున్నారని చెప్పి మీరు బాధపడటం అనేది కరెక్ట్ కాదు. విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తులు. వేకువ నుండే భక్తులు క్యూ లైన్లో బారులు తీరిన వైనం. సంక్రాంతి తర్వాత ఊపందుకోనున్న టిట్కో ఇళ్ల నిర్మాణం. 460 కోట్ల చెల్లింపులకు కసరత్తు. సంక్రాంతి ఉత్సవాల్లో చివరి రోజైన కనుమ పండుగ సందర్భంగా చికెన్, మటన్ ధరలకు రెక్కలు. అధిక సంఖ్యలో కొనుగోలు చేస్తున్న కొనుగోలుదారులు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.